హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తాను. చూడండి, నెక్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నా. ఇలా నేను ఇది వేసి తర్వాత నెక్ ఈ మీద వచ్చేసి 10.5 అనమాట రెడీగా. కాకపోతే నేను 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకొని 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టిచ్ చేసే వరకులా తక్కువ అయిపోతుంది కదా నెక్, అందుకే ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక్కడ కూడా 2.5 వెడల్పుతోటి వేసుకొని దీని ఒకటి బాక్స్ వేసుకుంటున్నా. ఇలా బాక్స్ వేసుకోవాలి. చూడండి, ఇటువైపు కూడా నేను సేమ్ ఇట్లానే వేసుకుంటాను నేను. ఎందుకంటే ఇది రెండు ఒకే షేప్ ఉండవు అనమాట. ఒకవైపు ఒక షేప్ ఉంటుంది, ఇంకొక వైపు ఇంకొక షేప్ ఉంటుంది అనమాట. అందుకే ఇట్లా ఇటువైపు కూడా బాక్స్ ఒకటి వేసుకుంటున్నాను నేను. చూడండి, 11 ఇంచుల హైట్ తోటి, తర్వాత ఇక్కడ 2.5 హైట్ వెడల్పుతోటి వేసుకున్నా నేను. చూడండి, దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఇలా మనకి బాక్స్ మోడల్ లాగా అయ్యిందనమాట. చూడండి, ఇక్కడ మాత్రం నేను స్ట్రైట్ పెట్టుకుంటాను, ఇక్కడ మాత్రం రౌండ్ షేప్ ఇస్తాను అనమాట. ఖాళీ ఇలా రౌండ్గా. చూడండి, ఇక్కడనేమో స్ట్రైట్, ఇక్కడనేమో రౌండ్ షేప్ అనమాట. దీన్ని ఇప్పుడు ఓపెన్లోనే కట్ చేస్తాను, ఇట్లా ఓపెన్లోనే కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ఇక్కడ సైడ్ స్ట్రైట్ కట్ చేస్తున్నాను. తర్వాత మనం ఇటు సైడ్ ఇలా రౌండ్ కట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ షేప్ అనమాట. ఒక 1 సైడ్ ఏమో స్ట్రైట్, 1 సైడ్ ఏమో రౌండింగ్ షేప్ అనమాట. చూడండి, ఇది రౌండింగ్ ఏమో కొంగున్న సైడ్ రావాలి, ఇది స్ట్రైట్ ఏమో కొంగు లేని సైడ్ రావాలన్నమాట. నేను బ్లౌజ్ క్లాత్ ఏమో కిందికి వేసుకున్నాను, లైనింగ్ ఏమో పైన వేసుకున్నాను అనమాట. ఇది ఇలా మనం సీదా పల్టాంచితే మనకి అనేది ఇది కొంగు లేని సైడ్ వస్తుంది అనమాట. ఇదేమో కొంగు ఉన్న సైడ్ వస్తుంది. నేను అందుకే ఖాళీ లైనింగ్కే కట్ చేసుకున్నాను, కింద బ్లౌజ్ క్లాత్కి కట్ చేసుకోలే అనమాట. ఇప్పుడు నేను సీదా పల్టాంచుకుంటున్నా ఇట్లా కుట్టుకొని. చూడండి, ఇట్లా ఇలా కుట్టేసుకోవాలన్నమాట, ఇట్లా మొత్తం రౌండ్గా. చూడండి, ఇలా రౌండ్గా మొత్తంగా కుట్టేసుకొని ఇక్కడ మూల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇలా సూది ఆపి మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకొని స్ట్రైట్గా వచ్చేసేయాలన్నమాట. ఇలా సేమ్ గ్యాప్ తోటి కుట్టేసుకోవాలన్నమాట. మొత్తము కరెక్ట్గా వస్తుంది, మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇట్లా చక్కగా. తర్వాత ఇప్పుడు కుట్టుకున్నాం కదా మొత్తము. ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇట్లా స్ట్రైట్గా ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలన్నమాట మనము. చూడండి, ఇలా మొత్తం నెక్ మొత్తం కట్ చేసుకోవాలి. పూల పైన కచ్చిక పెట్టుకోవాలి ఒకటి, ఈ రౌండింగ్లలో కూడా కచ్చికలు పెట్టేసుకోవాలన్నమాట, రౌండింగ్ తిరగడానికి ఇది. చూడండి, ఇట్లా. తర్వాత ఈ లైనింగ్ పైన ఒకటి కార్నర్కి కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా కార్నర్కి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇక్కడ మూల దగ్గర ఏం చేయాలంటే క్లాత్ అనేది ఇట్లా కుచ్చుబడకుండా ఇట్లా నీట్గా సెట్ చేసుకొని కార్నర్కి కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా కుట్టేసుకోవాలి కార్నర్కి. తర్వాత దీన్ని ఇలా మనం ఇలా సీదా కనుక్కోవాలి. అనుకొని మొత్తం లైనింగ్కి ఇది మొత్తం అటాచింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా, నీట్గా కుచ్చులు రాకుండా, లూజ్ కాకుండా ఇలా నీట్గా అటాచింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గల్లను నీట్గా అనుకుంటూ ఈ షేప్ మంచిగా అనుకుంటూ ఈ లైనింగ్ని అటాచింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా బార్డర్ ఉందన్నమాట. ఈ బార్డర్ని నేను కరెక్ట్గా
ఈ సైజులో ఒక వైపు వేసుకుంటాను, మళ్ళీ ఈ సైజు ఒక వైపు వేసుకుంటాను అనమాట. చూడండి దీంట్లో ఈ బార్డర్ ఎంత ఉందో అంత కొంచెం క్లాత్ వదులుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రెండు వైపులో మనకు ఫోల్డింగ్స్ రావాలి కదా. ఇలా కట్ చేసుకున్న బార్డర్ని మనము ఇలా కొనలు కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే నేను ఇది కోర్ ఉంటుంది కదా, ఈ కోర్ కొద్దిగంతా పెట్టుకుంటున్నా. ఇది మనకి సైడ్ నుంచి పైపింగ్ మోడల్ లాగా కనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం సేమ్ పైపింగ్ ఎంత ఉంటుందో అంతే సైజు ఎక్స్ట్రా కోర్ వదులుతున్నా అనమాట కొద్దిగంతా. చూడండి కార్నర్కి మనం కుట్టు వేసుకోవాలి. ఇలా చూడండి ఇలా ఇటువైపు కుట్టేసుకున్నా కదా, ఇటువైపు కూడా సేమ్ కరెక్ట్గా ఈ పట్టీ సరిగ్గా కనబడేటట్టుగా ఇట్లా సేమ్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మొత్తం ఒకేలాగా కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇట్లా కార్నర్కి కుట్టు వేసుకోవాలి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని. చూడండి ఇలా రెండు వైపులా కుట్టుకున్నందుకు మనకి ఇట్లా బార్డర్ వచ్చిందనమాట. ఈ బార్డర్ని ఏం చేయాలి, ఇక్కడ కోర్ని మనం కొద్దిగా ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, దాన్ని ఇటు నెక్ సైడ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. మనము ఇలా కార్నర్కి కుట్టు వేసుకోవాలి మనం. చూడండి ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి మొత్తం. ఇక్కడ రౌండింగ్ ఉంది కదా, ఈ రౌండింగ్స్లలో కొద్దిగంతా ఇలా కుచ్చులు వస్తాయి అన్నమాట మనకి. చూడండి ఇలా కుచ్చు పెట్టుకోవాలి, ఇలా నీట్గా. చూడండి ఇలా ఈ రౌండింగ్స్లలో కంపల్సరీ మనకి ఇలా కుచ్చు వస్తుంది అనమాట. చూడండి ఇలా రౌండ్గా ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా పెట్టేసుకోవాలి. చూడండి ఈ రౌండింగ్స్లలోనే కంపల్సరీ కుచ్చు వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది స్ట్రైట్ బార్డర్ కదా, మనం రౌండ్ షేప్లో మరలదనమాట. అందుకే ఇట్లా కుచ్చులు పెట్టుకుంటూ రౌండ్గా తిప్పేసుకోవాలన్నమాట బార్డర్ని. ఎక్కడెక్కడ కుచ్చులు వస్తే అక్కడక్కడ మనం కుచ్చులు పెట్టాలి. ఇక్కడ వరకే కుట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్ ఈ మూల వరకు ఇలా కుట్టేసుకొని కొంచెం మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి కొద్దిగంతా ఇక్కడ. ఇది తర్వాత ఇటువైపు కూడా కార్నర్కి వేసుకోవాలన్నమాట. చూడండి ఇటువైపు వేసుకున్నాను కదా నేను, ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇలా కార్నర్కి వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇట్లా. తర్వాత ఇటు కార్నర్ కూడా అలానే ఇలా వేసుకొని ఈ కుచ్చు ఉంటుంది కదా, ఈ కుచ్చు చాలా నీట్గా ఇట్లా వేసుకొని ఈ కుచ్చు పైన కూడా మనము కుట్టు పెట్టేసుకోవాలి. కుట్టు పెడితే ఇది కుచ్చు అనేది అణిగినట్టుగా ఉంటుంది అనమాట, లేవకుండా మనం కుచ్చు పెట్టినట్టుగా అనిపించదు. ఇలా కుట్టు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీట్గా పెట్టుకొని మళ్ళీ ఇంకొక కుచ్చు పైన కూడా సేమ్ ఇప్పుడు ఎలా పెట్టానో అలానే పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మనకి అణిగినట్టుగా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇలా మొత్తం కుట్టేసుకున్నాక ఇలా వన్ సైడ్ ఇలా వేసేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది కదా. చూడండి ఇటు సైడ్ ఏం చేయాలి, మనము ఇక్కడ మనం ఇంకొకటి బార్డర్ కట్ చేసుకున్నాం కదా, ఈ పెద్దది వెడల్పుది, ఇది ఇటు సైడ్ వేసుకోవాలన్నమాట. ఇది ఎంత సైజు ఉందో అంత సైజు చూసుకొని మనము కరెక్ట్గా కట్ చేసుకోవాలి. దీనికి కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా కార్నర్కి కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఇట్లా ఇటు ఎలా పెట్టేసుకున్నామో ఇటు కూడా అలానే పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా మనకి బార్డర్. చూడండి ఈ కార్నర్కి కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇట్లా కుట్టుకుంటే మనకి బార్డర్ అనేది బ్లౌజ్కి ఈజీగా వేయడానికి వస్తుంది అనమాట. చూడండి ఇటువైపు మనము ఈ స్ట్రైట్ వైపు ఈ పెద్దది బార్డర్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఇది కూడా కార్నర్కి ఫస్ట్ వేసుకుందాము. ఇలా కార్నర్కి సమానంగా పెట్టుకుంటూ ఇలా ఎక్కువ తక్కువలు కాకుండా సమానంగా పెట్టేసుకోవాలి. కార్నర్కి కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా చూడండి దీనిపై నుంచి రెండు సమానంగా ఉండాలి. చూడండి ఈ కింద ఇలా పెట్టేసుకోవాలి. ఇటువైపు కూడా కార్నర్కి ఒక కుట్టు పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్గా
సమానంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ లూజ్ రాకుండా ఇట్లా మంచిగా నీట్గా ఉండాలి. మనం బార్డర్ వేసేది కూడా చాలా నీట్గా కనిపించాలన్నమాట. చూడండి. మరి ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఏమనిపిస్తుందో మర్చిపోకుండా కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. క్రొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ అండి.